పూరిలోకి వెజ్ లో బెస్ట్ కాంబినేషన్ ఏంటి అంటే చోలే మసాలా. హై ప్రోటీన్ ఫుడ్ కాదు, చాలా టేస్టీ ఫుడ్ కూడా. శనగలను ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. మినిమం 6 గంటలైనా నానాలి. నానాక 2-3 సార్లు మంచిగా వాష్ చేసి కుక్కర్ లో వేసుకొని శనగలు మునిగేదాకా నీళ్లు పోసుకోవాలి. వీటి క్వాంటిటీ వచ్చేసి పావు కేజీ 250 గ్రామ్స్ ఉంటుంది. కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. ఉడికించిన వాటర్ ని వేస్ట్ చేయొద్దు, కర్రీలోకి వాడుకోవచ్చు. పాన్ లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి 2 బగారాకు, కొద్దిగా సాజీరా, లవంగా, దాల్చిన చెక్క, ఇలాచి వేసుకొని పెద్ద సైజు ఉల్లిగడ్డని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డ ఫ్రై అయ్యాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపాక 2 పెద్ద సైజు టమాటాని ప్యూరీ చేసుకుని యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఉప్పు, కారం, చోలే మసాలా వేసుకోవాలి. నేను ట్రిక్ మసాలా వేసాను. ట్రిక్ మసాలాస్ లో ఇలా చోలే మసాలానే కాదు, టమాటా రైస్ మసాలా, వెజ్, నాన్ వెజ్ మసాలాస్, రసం పౌడర్, అలా చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. ఆర్డర్ చేసుకోవాలంటే డీటెయిల్స్ కమెంట్ బాక్స్ లో పిన్ చేశాను చూడండి. చోలే మసాలా కంపల్సరీ యాడ్ చేయాలి, దాంతోనే కరెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత శనగలు వేసి బాగా మిక్స్ చేయాలి. శనగలు ఉడికించిన వాటర్ కూడా వేసుకోవాలి. ఆ వాటర్ ఒకటే సరిపోదు, ఇంకా 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసి 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి. లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే.